నమస్తే, వెల్కమ్ టు విఎస్ టాక్స్. డియర్ ఫ్రెండ్స్, 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలే, కానీ ఒక్క నేరస్తునికి శిక్ష పడకూడదు. ఈ మౌలిక అంశం మీదనే చట్టాలు రూపొందించబడ్డాయి, చట్టాలు ఏర్పడ్డాయి. భారతీయుల శిక్షణాశృతులు ఇన్నేళ్లుగా నడుస్తూ ఉన్నాయి. కానీ నిజంగా నిర్దోషులకు శిక్ష లేకుండా జరుగుతుందా? నిర్దోషిత్వం నిరూపణ జరుగుతుందా? నిర్దోషిత్వం అంటే ఎలా? ఇప్పుడు మనము న్యాయ వ్యవస్థలో జరుగుతున్న జరుగుతున్న లోపాలు, వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాల గురించి అల్టిమేట్ కేసు ఏంటంటే అతుల్ సుభాష్ కేసు. అతుల్ సుభాష్ కేసు ఒక భారతదేశంలో ఇప్పుడు దుర్వినియోగపరుస్తున్న చట్టాలు, దుర్వినియోగం అవుతున్న న్యాయ వ్యవస్థను గురించి మనకు కూలంకషంగా తెలుస్తుంది. అతను సూసైడ్ చేసుకోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, కానీ అది